యూనివర్సల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దిశా పటాని, దీపికా పదుకొనే హీరోయిన్లుగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే కల్కి. ఈ కల్కి మూవీ ఎంత ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కల్కి సీక్వెల్కి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఆ అప్డేట్ ప్రకారంగా ఈ కల్కి మూవీలో సుమతి పాత్ర పోషించినటువంటి దీపికా పదుకొనే స్థానంలో ఇప్పుడు సాయి పల్లవి నటించబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తల మీద మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఈ పోస్టర్ ప్రకారంగా కల్కి 2898 AD దీంట్లో సాయి పల్లవి జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. సాయి పల్లవి ఈజ్ కన్ఫర్మ్డ్ టు ప్లే ద రోల్ ఆఫ్ సుమతి ఇన్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ ఆఫ్ కల్కి 2898 AD అంటూ ఇప్పుడు ఈ పోస్టర్తో పాటుగా కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ వార్తల సారాంశం ఏంటంటే, కల్కి 2898 ADలో సుమతి పాత్రలో నటించినటువంటి దీపికా పదుకొనిని ఈ చిత్ర బృందం ఆ పాత్ర నుంచి తొలగించిందని, ఇప్పుడు ఆ పాత్రలోకి సాయి పల్లవి ఎంట్రీ అయిందన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కినటువంటి కల్కి 2898 AD ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో స్పెషల్గా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా కలెక్షన్ల విషయంలో కూడా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించినటువంటి ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. ఆమె పోషించినటువంటి సుమతి పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతూ ఉంది. రెండో భాగంలో ఆ పాత్ర ప్రాధాన్యత కూడా మరింత ఎక్కువగా ఉందనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే దీపికను ఆ సినిమా నుంచి తప్పించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె ప్లేస్లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు సాయి పల్లవిని చూస్ చేసుకున్నాడు అనేటువంటి వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో ఒక ఫోటో నెట్టింట ట్రోల్ అవుతుంది. వైరల్ అవుతున్నటువంటి ఫోటోలో కల్కి గెటప్లో ప్రభాస్ అండ్ సాయి పల్లవి కనిపించారు. నేచురల్ బ్యూటీ కడుపుతో ఉండగా ఆమెను డార్లింగ్ హత్తుకున్నట్లుగా ఉంది. ఇక ఈ పిక్కు ప్రభాస్ పక్కన సాయి పల్లవి ఎలక పిల్ల ఉంది అని, అలాగే సాయి పల్లవి బదులు కార్తీక దీపను పెట్టిన సెట్ అవుతుంది అని, ఏడ్చే క్యారెక్టర్ ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని వివిధ రకాలుగా ట్రోల్ చేస్తుండగా మరికొంతమంది మాత్రం ఆమెకు సపోర్ట్గా కమెంట్ చేస్తూ ఉన్నారు. సో నెగిటివ్గా కమెంట్ చేసే వాళ్ళు నిజంగా చేస్తూనే ఉంటారు. వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు. సాయి పల్లవి తన పర్ఫార్మెన్స్ ద్వారా ఎంతమందిని ఆకట్టుకుంటుందో మనందరికీ తెలుసు. నిజంగా నటన పరంగా అద్భుతమైనటువంటి నటనను కనబరుస్తుంది. అలాగే నృత్యం కూడా అద్భుతంగా చేసేటువంటి ఒక హీరోయిన్గా సాయి పల్లవికి అయితే మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు దీపికా పదుకొనేని సుమతి పాత్ర నుంచి తొలగించి ఈ చిత్ర బృందం ఆ సుమతి పాత్ర కోసమే ప్రభాస్ సరసన సాయి పల్లవిని ఆ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సాయి పల్లవి సుమతి పాత్రని పోషించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీని మీద ఇప్పటివరకు అయితే అఫిషియల్గా ఎటువంటి వార్త బయటికి రాలేదు. కానీ గత కొద్ది రోజులుగా మాత్రం సోషల్ మీడియాలో ఈ వార్త అంటే ఇది వార్త లేకపోతే ప్రచారమో తెలీదు, విపరీతమైనటువంటి ట్రోలింగ్ అయితే దీని మీద జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.